హెచ్సియు సంబంధించిన అంశంలో 400 ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించిందైనా సుప్రీంకోర్టు పర్యావరణానికి సంబంధించిన అంశంలో కొన్ని అభ్యంతరాలతో స్టే ఇవ్వడాన్ని బీఆర్ఎస్ బీజేపీ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నట్టుగా మనకు కనబడుతున్నది. ఇలాంటి అబద్దాలను ప్రచారం చేయడం ద్వారా వాళ్ళు శునకానందాన్ని పొందడం తప్పితే మరొకటి కాదు. సుప్రీంకోర్టు యొక్క తీర్పును, సుప్రీంకోర్టు యొక్క గైడెన్స్ను ప్రభుత్వం పాటిస్తుంది. ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారిని లక్ష్యంగా చేసుకొని రేవంత్ రెడ్డి గారిని ఫెయిల్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బూమరంగ్ అవుతాయి. ఎప్పుడూ ప్రభుత్వం తప్పు చేయదు, చేయాల్సిన సందర్భము రాదు. రేవంత్ రెడ్డి గారు 1కి 2 సార్లు సరిచూసుకున్న తర్వాతనే ఏ కార్యాచరణకైనా ముందుకొస్తాడనే విషయాన్ని గమనిస్తే మంచిది. చాలా మంది మిత్రులు హెచ్సియు భూముల అంశంలో వాళ్లకు సంబంధించిన భూమిని ప్రభుత్వం ఎందుకు తీసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారమో లేకపోతే ఇట్లా చేయాలని చెప్పి నాతో అంటున్నప్పుడు ఒకంత ఆశ్చర్యం కల్పిస్తున్న పరిస్థితి. రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఆ భూమిని కాపాడి ప్రజల భూమిని ప్రజలకు వచ్చేటట్టుగా చేస్తే, బీఆర్ఎస్ ఏమో ప్రైవేట్ వ్యక్తులకు పోయేటట్టుగా చేస్తే, దీన్ని గమనించకుండా చేస్తున్న ఈ ట్రోల్స్ అయితే ఏవైతున్నాయో రేపు వాళ్లకు నోట్లో వెలక్కాయ పడక తప్పదు.